లాంటి జుట్టుకు కలబంద. జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా కలబందతో తగ్గించుకోవచ్చు. చుండ్రు, జుట్టు పొడిబారడం, జీవం కోల్పోవడం, రాలిపోవడం వంటి సమస్యల్ని నివారించేందుకు కలబందను వాడే విధానం. తల స్నానం చేయడానికి 10 నిమిషాల ముందు కలబంద గుజ్జును కుదుళ్లతో సహా పట్టించాలి. ఈ గుజ్జులోని ఎంజైమ్లు తల్లోని మృత కణాలను తొలగించి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ని తొలగిస్తాయి. pH స్థాయిలను క్రమబద్ధీకరించి తగినంత తేమను అందించి జుట్టు పొడిబారకుండా చేస్తాయి. అలాగే 1/4 కప్పు కలబంద గుజ్జులో 2 పెద్ద చెంచాల ఆలివ్ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టంతా పట్టించాలి. 25 నిమిషాల తర్వాత కడిగేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాదు, జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుంది. సాధారణంగా జుట్టు కుదుళ్ల నుంచి వెలువడే సహజ సిద్ధమైన నూనెల్లో ప్రత్యేక అమినో ఆమ్లాలు ఉంటాయి. అవే జుట్టు ఎదుగుదలకి, ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి. అవే ఆమ్లాలు కలబందలోనూ అధికంగా ఉంటాయి. అందుకే క్రమం తప్పకుండా దీన్ని రాసుకోవటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది, ఒత్తుగాను పెరుగుతుంది. పొడిబారే సమస్య కూడా అదుపులో ఉంటుంది. 2 చెంచాల నానబెట్టిన సీకాయ పొడిలో కొద్దిగా తేనె, 1/4 కప్పు కలబంద గుజ్జు కలిపి దాన్ని తలకు పట్టించాలి. ఆరిన తర్వాత కడిగేస్తే జుట్టు పట్టుకుచ్చులా ఒత్తుగా కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. తాజాగా తీసిన 1/2 కప్పు కలబంద గుజ్జుకి పెద్ద చెంచా ఆముదం, చెంచా మెంతిపిండి కలిపి రాత్రంతా నానబెట్టాలి. తెల్లారాక దాన్ని తలకు పట్టించి గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా ప్రతి వారం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 2 చెంచాల ఎర్ర మందార పూల గుజ్జుని 1/4 కప్పు కలబంద గుజ్జుతో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. జుట్టు పొడిబారకుండా ఉంటుంది, రాలడం కూడా తగ్గుతుంది. కలబంద గుజ్జు, ఆలివ్ నూనె సమపాళ్లలో తీసుకుని కలపాలి. దీన్ని తలంతా రాసుకుని అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇది కండిషనర్లా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది.